యేసుక్రీస్తుని దేవునిగా ఇద్దరు దేవుళ్ళు నా డాక్టరీను నేను నా విశ్వాసంలో నా పరిశీలనలో అలా తేలిందని అన్నారు కదా. అప్పుడు నేను ఏంటంటే ఇట్లా వేరే సహోదరులు ఇట్లా నాతో మాట్లాడుతుంటే నన్ను ఇట్లా అన్నాడు, అది రైటే కదా అశోక్ బ్రదర్ చెప్పింది, మరి ఇంకేం బ్రదర్ అని చెప్పి అన్నాడు. దాని మీద మరి ఆ బ్రదర్ కూడా మీతో మాట్లాడతానంటే సరే కలిసి మాట్లాడిన బ్రదర్ అని చెప్పి అన్నా. అది దీన్ని నేను యూట్యూబ్ లో పెడితే నాకు ఫోన్ చేసి రైటే కదా అని చెప్పి అన్నాడు. మరి ఆ బ్రదర్ విశ్వాసం ఎంతో కదా నేను మాట్లాడతానంటే సరే మాట్లాడతానని చెప్పాను. అంతకు ముందు ఈ రోజున చాలా మంది యేసుక్రీస్తు దేవుడు అనే దాని మీదనే ఉన్నారు, కాకపోతే కుమారుడు అంటే దేవుడు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు కదా. ఇప్పుడు వాక్యం చూపించి మనం బైబిల్ మీద ఆధారపడ్డామండి. ఆధారపడ్డప్పుడు వాక్యం ఏం చెప్పినా నమ్మాలి. మనం మీరు ఒక వాక్యం చూపించారు అనుకోండి, అది మనకు తెలియకపోయినా హోల్డ్ లో పెట్టాలి, కానీ అదే కరెక్ట్ అన్నది. ఇప్పుడు మనం మాట్లాడలేము, నువ్వైనా సరే సత్యం వైపు ఉండాలి, నేనైనా సరే సత్యం, బైబిల్ ఏం చెప్తే దాని వైపు ఉండాలి. అయితే మాట్లాడచ్చు. ఎందుకంటే మీ ఆస్తి నేను లాగొట్టలేదు, నా ఆస్తి మీరు లాగొట్టలేదు, లేదా మీ వల్ల నాకు నష్టం లేదు, నా వల్ల నీకు నష్టం లేదు. ఏమొద్దు మాట్లాడాలి, అదే కదండి మనకు కావాల్సిన. దేవుని దగ్గర లెక్క వస్తుంది. నీకు నేను రుజువు చేయలేను, నీకు మార్చలేను, మీరు నన్ను మార్చలేరు, నాకు రుజువు చేయలేరు. దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి వస్తుంది కదా ఒక రోజు. అవును, అది దృష్టిలో పెట్టుకొని ఎవరైనా న్యాయంగా మాట్లాడచ్చు. అది అవును. మీతోటి సహోదరుడు మాట్లాడతాడంట, మాట్లాడండి. బ్రదర్ రమేష్ అని ఆదోని కర్నూలు జిల్లాలో ఉంటారు. ఓకే అండి, మాట్లాడండి. బ్రదర్ వందనాలు. బ్రదర్ రమేష్ అన్నారా? అవును బ్రదర్. రమేష్ గారు వందనాలండి. నా పేరు అశోక్. మీరు ముందుగా మరి ఏం మాట్లాడినా సరే మరి మీ వాయిస్ బ్రదర్, మీ వాయిస్ క్లారిటీ లేదు, కొద్దిగా దగ్గర పెట్టుకోండి ఫోన్. మీరు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి బ్రదర్. లేదు, ఇంకా క్లారిటీ లేదు. లేదా ఒక్క నిమిషం రాగండి. మంటగా ఉన్నాయి. ఇప్పుడు బ్రదర్ మీరేమైనా ఇయర్ ఫోన్స్ పెట్టినారా? హెడ్ ఫోన్స్? హెడ్ ఫోన్స్ తీసేసాను, అందుకే. ఇప్పుడు కొద్దిగా క్లారిటీ ఉంది. చెప్పండి బ్రదర్. ఏదో దూరంగా ఉన్నట్టు వినపడుతుంది వాయిస్. నేను రోడ్డు మీద ఉన్నాను, ఒక రూమ్ లోకి వచ్చి మాట్లాడుతున్నాను అన్నట్టు, బయట ఉన్నాను. ఓకే బ్రదర్. సెల్లర్లోకి వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీకోసం కూడా చెప్పండి. అదే సెల్లర్లోకి వచ్చి ఒక బయట ఉన్నాను, ఇది డిస్టర్బ్ అవుతుంది రోడ్ అని. బైక్ లో వెళ్తుంటాయి కదా కార్లో. బ్రదర్ మీరు? నేను హైదరాబాద్ లో ఉంటాను బ్రదర్. హైదరాబాద్ ఎక్కడ? మాది ఎల్బీ నగర్ లో ఉంటానండి. ఎందుకంటే నేను కూడా టార్నాక్ ఏరియాలో ఉన్నవాడిని. టార్నాక్ ఏరియాలో ఉంటారా? ఓకే ఓకే. అదొంలో ఇప్పుడు వచ్చి 15 years అయిపోయింది. యాక్చువల్లీ నా బాల్యం అంతా హైదరాబాద్. వదిలేసాను, పర్సనల్ విషయాలు వదిలేసాను, కానీ మీరు ఏం మాట్లాడాలంటున్నారు? అదే ఇప్పుడు అన్న చెప్పే వాక్యాలు అన్న కుమారుడుగానే విశ్వసించాలంటుండే కదా. బైబుల్లో కూడా మనకు కొన్ని వచనాలు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే కదా చూపిస్తుంది. అది మీరు తీసుకున్న స్టాండ్ బాగుందని అన్న కూడా ఇట్లా చెప్పిన విషయము. అదే అన్న సరే అన్న, నేను కూడా అన్న దగ్గర తెలుసుకుంటాను, కొద్దిగా యేసుక్రీస్తు వారు దేవుడు అని వాక్యాలు ఆయన చెప్పగలిగితే నేను కూడా దాన్ని విశ్వసించగలను అని చెప్పినాను. మాట్లాడదామన్నా ఒకసారి అన్నతోనైనా మీకు లైన్ కలిపారు. అదే బ్రదర్, ఇప్పుడు నా స్టాండ్ ఏంటిదంటే, నేను ఇద్దరు దేవుడు స్వీకరిస్తాను, తండ్రి కుమారుడు. ఆ పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు తండ్రి కాదు, వాక్యం అన్న దేవుడే యెహోవా దేవుడుగా వచ్చారు, తండ్రి భూమి మీదకి రాలేదు. నా స్టడీ ఇది. బ్రదర్ అదే టెస్ట్, అది నీ ప్రేమగా అడగండి, ఒక ఏమంటారు రాంగ్ మాట్లాడకుండా టెస్ట్ అడగండి. ఎందుకు అడగకూడదు? వాదం జరగాలి కదా, చెప్పుకుంటా పోతే ఎట్లా కుదురుతుంది? మరి ఎందుకంటే కొద్దిగా ఎంతమంది ఏమంటారు అంటే, ఏం బ్రదర్ నీకు తెల్లా విశ్వాసంలో ఉన్నంటారు, మీరు తెల్లా అంటారు కాబట్టి ఇంతకుముందు మాట వచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం. నేను చెప్పిన దానికి నేను చెప్పిన రుజువు ఇస్తాను బ్రదర్. ఒకటి చూడండి, మీకు ఏది కావాలి రుజువు? ఇప్పుడు చెప్పిన దానికే వాక్యం చెప్పండి అంతే. ఇప్పుడు నేనేమంటున్నానంటే, తండ్రి కుమారులు, ఇప్పుడు కుమారుడు ఎప్పుడు యేసు ప్రభులు వారు ఉన్నప్పుడు శరీరం ధరించుకున్నప్పుడు కుమారు అంటున్నారు కదా.
శరీరం ధరించుకున్నక ముందే కుమారుడు ఉన్నాడు, తండ్రి కుమారులు ఇద్దరు ఉన్నారు. యెహోవా దేవుడు పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు కుమారుడే, తండ్రి కాదు. ఆ యెహోవా దేవుడే శరీరం ధరించుకున్నాడు. ఇప్పుడు ఈయన మనిషి అంటే ఒక రూపం ధరించుకున్నాడు. ఈయన అంటే దేవుని స్థానం వదిలేసి మనిషి స్థానానికి వచ్చాడు. ఆయన తను తాను రిక్తినిగా చేసుకుని. అదే బ్రదర్, ఆ వచనాన్ని చూపిస్తారా అని అడుగుతున్నా. అదే బ్రదర్, ఏ వచనం కావాలి ఇప్పుడు? నేను చెప్పిన దాంట్లో నీకు ఏ వచనం కావాలి? ఒకటి తండ్రి కాదు యెహోవా దేవుడు అని చూపించనా? ఇప్పుడు తండ్రిగా ఉన్న యేసుక్రీస్తు వారే శరీరం ధరించుకొని భూలోకానికి వచ్చారంటారు కదా, ఆ వచనం. తండ్రిగా కాదు బ్రదర్, తండ్రి రాలేదు. తండ్రి ఉన్నాడు, తండ్రి భూమి మీదకి రాలేదు, పరలోకంలో ముందే ఉన్నారు. ఓకే. పాత నిబంధనలో ఉన్న యెహోవా కూడా తండ్రి కాదు. అది రుజువు ఇవ్వనా? చూడండి, తీసుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం బ్రదర్. చదువుతారా, చదవమంటారా? చదవండి బ్రదర్, చదవండి. యోహాను సువార్త, నా దగ్గర ఫోనే ఉంది బ్రదర్. నాది కూడా ఫోన్లో చూస్తున్నాను. 5వ అధ్యాయము 37వ వచనంలో ఇలా ఉంది బ్రదర్. యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ వచనంలో. బ్రదర్ చెప్పండి. యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మరియు నన్ను పంపిన దేవుడు, అంటే నన్ను పంపాడు తండ్రి అని చెప్తున్నాడు యేసు ప్రభుల వారు. నన్ను పంపిన దేవుడు నా గురించి సాక్ష్యం ఇస్తాడు, నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరంటే ఎవరైనా సరే ఏ కాలమైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని ఉంది. అంటే ఇప్పుడు పాత నిబంధనలో స్వరూపం చూడకపోయినా సరే స్వరం విన్నారు కదా. ఆదం గారు విన్నారు, అలాగే అబ్రాహాము గారు విన్నారు, మోషే గారు విన్నారు, దావీదు, ఇలా చాలా మంది ప్రవక్తలందరూ విన్నారు కదా దేవుని స్వరం విన్నారు కదా. మరి ఈ తండ్రి స్వరం ఎవరు వినలేదు అంటున్నారు, యేసు ప్రభువులు చెప్తున్నారు. మరి ఇన్నది ఎవరి స్వరము? విన్నది ఎవరి స్వరము? యెహోవా దేవుని స్వరం విన్నారు. మరి ఆ యెహోవా దేవుడు ఎవరు అంటే మనం యేసు ప్రభువుని తీసుకోవచ్చు. అంటే అక్కడ యేసు ప్రభు వారే మాట్లాడినారు, తండ్రి లేడు అక్కడ అని మీరు క్లారిఫై చేస్తారు. బైబిల్లో ఎక్కడ తండ్రి లేరు. తండ్రి గురించి సందర్భం మాత్రమే చెప్తారు. యేసు ప్రభు వారు చెప్పని, యెహోవా దేవుడు చెప్పని, ఏ తండ్రి ఉన్నాడు పరలోకం అనే సందర్భమే చెప్తారు తప్పితే తండ్రి అని లేరు బైబిల్లో. ఇది నా సబ్జెక్ట్, నేను చెప్పేది. పాత నిబంధనలు ఉన్న యెహోవా కూడా యేసు ప్రభువుల వారే. అంటే యెహోవాగా ఉన్న దేవుడు యేసు ప్రభువుల వారుగా మనిషిగా వచ్చారు. ఇది కాదనంటే మీరు ఎక్కువ రుజువు ఇవ్వచ్చు. చెప్పండి, ఇంకేం కావాలి? ఇప్పుడు నేనైతే తండ్రి అయితే ఇద్దరు ఉన్నారని చెప్తున్నా. పాత నిబంధన యెహోవా దేవుడు తండ్రి అంటారు చాలా మంది. తండ్రి కాదు, కుమారుడే. యేసు కుమారుడే. ఆయన యెహోవా దేవుడు కుమారుడే. అప్పుడే కుమారుడు ఇప్పుడు శరీరం ధరించుకున్నాడు. ఎప్పుడు? మరియమ్మ గర్భంలో శరీరం ధరించుకున్నాడు. అంతకుముందు ఉన్న యెహోవా దేవుడు కుమారుడే. ఇంకా నేను ఒక చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. చెప్పండి బ్రదర్, చదివింది దాన్ని ఒకసారి చెప్పండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అవును, దీన్ని ఏమంటారు? అవును కదా. ఇప్పుడు దేవుడు మాట్లాడింది ఎవరు? అక్కడ మాట్లాడింది దేవుడు, ఇక్కడ మాట్లాడింది యేసు ప్రభు. ఎక్కడ మాట్లాడాడు? పాత నిబంధనలో యెహోవాగా ఉన్నప్పుడు మాట్లాడారు కదా. ఇప్పుడు యేసు ప్రభువులు శరీరం ధరించుకున్నప్పుడు ఇప్పుడు మాట్లాడారని చెప్తున్నారు ఎవరు? ఇంకొకటి నోటీస్ చేయలేదు మీరు. పూర్వకాలం మందు నానా సమయముల్లోనూ పూర్వకాలం అంటే ఏంటిది? పాత నిబంధన మొత్తం పూర్వకాలమే కదా. అదే మీరు అది కాలం ఒకటే పట్టుకోకండి. ఇక్కడ మాటలాడిండు, ప్రవక్తల ద్వారా మాటలాడిన
ఎవరు మాట్లాడారు? ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఎవరు మాట్లాడారు? దేవుడు. అదే చెప్తున్నా కదండి, నేను యెహోవా దేవుడు అంటే రెండో దేవుడు అని చెప్తున్నా కదా. యెహోవా దేవుడే మాట్లాడాడు. యెహోవా దేవుడు మాట్లాడాడు. యెహోవా దేవుడే పితరులతో మాట్లాడాడు. అబ్రామ్తో మాట్లాడింది ఆయన్నే, ఆదంతో మాట్లాడింది ఆయన్నే, యాకోబుతో మాట్లాడింది ఆయన్నే, ప్రవక్తలతో అందరితో మాట్లాడింది పాత నిబంధనలు ఆయన్నే కదా. ఇప్పుడు కుమారు ఈ దినమందు అంతమంది కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ద్వారా శిష్యులతో మాట్లాడాడు కదా. ఇట్లా కాదు బ్రదర్. ఫస్ట్ ఏమో దేవుడు పాత నిబంధనలో మీరు ఏమన్నారు? ఇప్పుడు ఆ వచనం చూపించి నాకు. ఏమన్నాను? ఇప్పుడు 37 వచనంలో మీరు ఏం చెప్పినారు? యోహాను సువార్త, మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదని మీరు దీనికి యేసుక్రీస్తు వారికి ఆపాదించినట్టు. యేసుక్రీస్తుకా? ఇప్పుడు మీరు ఏమన్నారు? దేవుడే లేరు, ఇక్కడ యేసుక్రీస్తే మాట్లాడుతుందని మాట్లాడుతున్నారు మీరు. అదే కదా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు. ఏమని అంటే, ఏ కాలమైనా దేవుని స్వరం మీరు వినలేదు అని చెప్తున్నాడు. అంటే పాత నిబంధనలు ఎవరు శిష్యులు ప్రవక్తలందరూ విన్నారు కదా. ఆయన స్వరము ఎవరు వినలేదంటే మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తు వారే కదా. యేసుక్రీస్తు వారే దేవుడి ఉన్నప్పుడు మాట్లాడారు. ఎప్పుడు? యెహోవాగా ఉన్నప్పుడు మాట్లాడారు. మళ్ళీ నేను అదే కదా చెప్తున్నా బ్రదర్. మళ్ళీ ఒకటో వచనం అదే చూపిస్తే కాదంటారు, మరి దేవుడు కాదంటారు, మళ్ళీ యేసుక్రీస్తు వారు కాదంటారు. ఏది? ఇప్పుడు మీరు చూపించిన వచనము మీరు ఏమని క్లారిటీ ఇచ్చినా నాకు చెప్పండి ఒకసారి. ఇప్పుడు మీరు చూపించిన వచనము పాత నిబంధనలు యెహోవా దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఏమని? ఏ కాలం అంటే ఏం బ్రదర్? ఇప్పుడు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదంటే ఈ కాలమే కాదు, పూర్వకాలము కూడా, పాత నిబంధనల కాలంలో కూడా ఆయన స్వరము వినలేదు అని యేసు ప్రభు వారు చెప్తున్నారా, లేదా దేవుడు చెప్తుంది? ఇక్కడ నాకు క్లారిటీ అంటే యేసు ప్రభు చెప్తుండు. ఓకేనా? రైట్. దీని మీద స్టాండ్ అయి ఉండండి. ఇప్పుడు ఎబ్రీ పత్రికలో ఏమని చెప్తున్నాడు? మీరే చదవలేము. ఇప్పుడు నేను చదివినా కదా. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. ఎవరికి చెప్తున్నారంటే హెబ్రీల్లో ఉన్న దేవుని పిల్లలే చెప్తున్నాడు. ఇది ఎవరు రాసినారు? పౌలు గారు చెప్తున్నారండి. పౌలు గారు మళ్ళీ 2 పౌలు గారే చెప్తుండండి. ఇది ఏది 2 రాసించింది యేసు ప్రభు గురించి మాటలు చెప్పినది పౌలు గారే రాసినారు. ఎబ్రీ పత్రిక రాసినది కూడా పౌలు గారే రాసినారు. ఇది క్లారిటీ మాకు ఉంది. కానీ ఒకటే కదా బ్రదర్, హెబ్రీ కర్త మీకు కావాల్సింది. హెబ్రీ కర్త పౌలు గారు రాశారు. అంటలేదు. దీని వచనం సారాంశం ఏమి? పూర్వకాలం ముందు నానా సమయంలోను నానా విధములుగాను నేను చదివి చెప్తాను. మన పితరులతో మాట్లాడిన దేవుడు. నేను చెప్తానాగండి, చదివి చెప్తున్నాను. చూడండి, పూర్వకాలమందు అంటే పాత నిబంధనలో ఉన్న ఆదాము మొదలుకొని మలకి వరకు ఓకే ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో వారితో పూర్వకాలం ముందు నానా విధములుగా మాట్లాడాడు దేవుడు. అంటే చాలా రకాలుగా మాట్లాడి, మోషే ద్వారా దేవదూతగా వెళ్ళి అగ్నిలో మాట్లాడాడు. దానియేలుని సింహం గృహాలు ఉన్నప్పుడు వెళ్ళాడు, మాట్లాడాడు. అలాగే షడ్రక్ మేషక్ అబేదునగో అగ్నిగుండములు ఉన్నప్పుడు వెళ్ళేతో వాళ్ళతో ఉన్నాడు. అట్లా అబ్రాహాము గారిని చాలా ఇట్లా మాట్లాడారు, చాలా రకాలుగా. మరి ఆదాముని కూడా మాట్లాడారు కదా. ఇప్పుడు మాట్లాడిన దేవుడు అంటాడు ఇక్కడ. ఆగండి, సమయములలో నానా విధములుగా మాట్లాడు అంటే నాన్న అంటే కొన్ని రకాలుగా మాట్లాడాడని చెప్తున్నాడు ఆయన. ప్రవక్తల ద్వారా, ప్రవక్తలు అంటే ఎవరు? అబ్రాహాము మొదలుకొని ప్రవక్తలు ఉన్నారు చాలా మంది. ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు మన పితరులతో మాట్లాడిన దేవుడు మాట్లాడాడు. ఎవరు మాట్లాడాడు? దేవుడే మాట్లాడాడు. పాత నిబంధనలు అందరితో దేవుడు మాట్లాడాడు అని చెప్పి ఈ దినముల అంతమందు అంటే ఆయన ఉన్న సమయంలో, ఎవరు? పౌలు గారు ఉన్న సమయంలో చెప్తున్నాడు. ఈ దినముల అంతమందు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అన్నది బ్రదర్. కుమారుని ద్వారా మాట్లాడితే యేసు ప్రభువు వారు శిష్యులతో మాట్లాడారు కదా. అవును, ఇది కుమారుని గురించి చెప్తున్న సందర్భం ఇక్కడ.
చెప్పండి ఇంకేం కావాలి? ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. నేనేమంటున్నంటే ఇప్పుడు దేవుడు డైరెక్ట్ మాట్లాడినాడా, ఎవరిదైనా ఆధారం ఎవరితోనైనా ఆధారంగా మాట్లాడినాడా? డైరెక్ట్ మాట్లాడాడు, ఆధారం తీసుకుని మాట్లాడాడు. డైరెక్ట్ మాట్లాడిన వచ్చి చూపించగలరా? డైరెక్ట్ ఆదంతో మాట్లాడలేదా? ఆదంతో మాట్లాడారు కదా, డైరెక్ట్ కాదంటారా? ఆదంతో మాట్లాడారు, అబ్రహాముతో మాట్లాడారు. అబ్రహాంతో కూడా మాట్లాడినాడా? అబ్రహాంతో మాట్లాడని చూపిస్తారా? అబ్రహాంతో మాట్లాడలేదంటారా? అదే చూపిస్తారా అంటున్నా. చూపిస్తా, చూపించడానికి ఏముంది? చూపించాను బ్రదర్. ఓకే బ్రదర్, నేను చూపిస్తా, నాకు ఖచ్చితంగా చూపిస్తా. కాకపోతే మీరు అడిగింది నా మైండ్ లో ఉండాలి కదా. కాకపోతే ఆదం గురించి చూపిస్తా చూడండి. మీకు ఏదైనా సరిపోతుంది కదా ఒక వచనం. ఏదైనా ఓకే. 2 ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయము. దేవుడని యెహోవా చూడండి 17వ వచనం. నాకు మీరు అడగగానే సడన్ గా దొరకలేదు, ఇది ఏదో ఒకటి చూపిస్తున్నాను చూడండి. చూపలేదు బ్రదర్. నేను మీ విశ్వాసం నేను వెంబడించాలని మీరు చెప్పిన స్టాండ్ ఉండాలని చూస్తున్నా. మీరు అదే చూపిస్తున్నా. మీరు దేవుడు మాట్లాడింది కాదు కదా, ప్రవక్తలు. ఇప్పుడు ఆది కాండం మొదలుకొని ఆదం మొదలుకొని మలకి వరకు ఎవరితోనైనా మాట్లాడి మీకు చూపించాలి కదా. కావాలంటే మీకు మీ వాట్సాప్ నేను చాలా పెడతా వెతికి. బ్రదర్ మీరు రికార్డింగ్ చేస్తున్నారు, నేను రికార్డింగ్ చేస్తున్నాను. మీరు వచనము చూపిస్తా అన్నది క్లారిటీగా చూపిస్తే చూపిస్తున్నారు. దేవుడు నీకు దేవుడు మాట్లాడింది కావాలి కదా. నేను దేవుడు మాట్లాడింది మళ్ళీ మానవులతో దేవుడు డైరెక్ట్ మాట్లాడింది వచనం చూపించండి. సరే చదువుతున్నా చూడండి. ఆది కాండము 3వ అధ్యాయము 17వ వచనము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి అంటున్నాడు ఆయన. ఆదంతోనే అంటున్నాడు కదా. అప్పుడైతే ఎవరు మీకు ఏం కావాలి బ్రదర్? మీకు దేవుడు మాట్లాడింది కావాలి కదా. ఎవరితో మాట్లాడితే ఏముంది? నేను అందరితో ప్రవక్తతో మాట్లాడింది అన్న. ఇప్పుడు సర్వ మానవాళి పాపములో ఎప్పుడు పడిపోయింది? దేవుని సంబంధి అయిన ఆదాము, దేవునితో మాట్లాడిన ఆదాము ఎప్పుడు ఆయన ద్వారా సర్వ మానవ అంటే దేవునికి ఆయన చూపిన విధేయత చూపించకుండా ఆయన ఎప్పుడైతే పండు తిని ఆయన ఎప్పుడైతే ధృవీకరింపబడ్డాడో అది వదిలేయండి. అబ్రహాం నుంచి మాట్లాడింది దేవుడు చూపించండి. మీరు అబ్రహాం నుంచి మాట్లాడిందని చూపిస్తాను కదా. బ్రదర్ కోటేశ్వరరావు గారు ఉన్నారా? ఉన్నారు బ్రదరు. హలో చెప్పండి. కోటేశ్వరరావు గారితో మాట్లాడుతున్నా. ఉన్నా బ్రదర్, మాట్లాడండి. ఉన్నారా? ఇది అబ్రాహాముకు బ్రదరు మాట్లాడారా అనే దాని గురించి అడుగుతున్నాడు కదా, చెప్పండి. అదే ఇప్పుడు ఆదంతో మాట్లాడి చూపించాను, ఆయనకు అబ్రాహాంతోనే కావాలంట. అక్కడ బ్రదర్ ఏమన్నాడంటే ఆదాము అప్పుడు పాపంలో పడక ముందు లేదా పడ్డప్పుడు మాట్లాడే, కానీ తర్వాత పాపంలో పడ్డాక ఇంకా ఎవరు దేవునితో మాట్లాడలేదు ఆ బ్రదర్ ఉద్దేశం. సూపర్. నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు అది కావాలంటున్నారు, అది నా మైండ్ లో లేదు బ్రదర్. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడ ఉంటే మీకు తెలిస్తే. ఏమని అంటే అబ్రాహాము గారితో దేవుడు మాట్లాడాడు కదా, ఏమని నీ తండ్రిని బంధువుల్ని వదిలేసి రమ్మని మాట్లాడాడు కదా. అది ఒక మీ మైండ్ లో మీ ఆలోచనలు ఉంటే ఆ వచనం నాకు చెప్పండి కోటేశ్వరరావు గారు. నేను చెప్పింది మీకు అర్థమైందండి?
ఇప్పుడు అబ్రాహాము గారితో దేవుడు మాట్లాడు కదా, నీ తల్లిదండ్రులని బంధుబంధువులు అందరూ వదిలేసి నువ్వు రమ్మని చెప్పాడు కదా, మాట్లాడాడు కదా. ఆ వాక్యం నాకు ఒకసారి మీ మైండ్ లో ఉంటే పంపండి, లేకపోతే నేను కొంచెం 12 వచ్చిన చూడండి. 12 ఆదికాండం 12లో ఓకే. ఆది కాండము 12 దర్శనంలో వచ్చి మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు చూడండి. ఆది కాండములో ఇంకా 12 చూసుకోండి. 12 అధ్యాయం వచనం 12వ అధ్యాయం 3 వచనాలు చూడండి. 1-3 వచనాలు. ఓకే, చదువుతున్నాను ఆగండి. యెహోవా నీవు లేచి చూడండి బ్రదర్, ఇక్కడ ఉంది చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించ దేశమునకు వెళ్ళుము అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా దేవుడే మాట్లాడుతున్నారు, అబ్రాహాం గారితో మాట్లాడుతున్నారు బ్రదర్. కాదంటారా? ఓకే, ఇక్కడ దేవుడే మాట్లాడాడు డైరెక్ట్ అబ్రహాంతో. అన్నా ఓకేనా ఇది? బ్రదర్కి తెలియాలి రమేష్ గారు. దర్శనం కళలో దర్శనాలు వస్తాయి కదా, అది దర్శనమా కళనా లేకపోతే ఇది డైరెక్ట్ బ్రదర్? డైరెక్ట్ గా దర్శనం ఎందుకు ఉంది? డైరెక్ట్ కాదు బ్రదర్, అశోక్ బ్రదర్, డైరెక్ట్ కాదు. దర్శనము కళ. ఈ దర్శనంలో కళ, అదే కళలో దర్శనం, కానీ డైరెక్ట్ ఇప్పుడు నువ్వు నేను ఎదురెదురుగా మాట్లాడుకున్నట్టు కాదు. ఇప్పుడు చూడండి, యెహోవా నీవు లేచి ఈ దేశమును నుండి దర్శనం కూడా ఒకసారి చూపించండి కదా, వచనం ఎక్కడ ఉంది మరి నాకు చూపించండి. అంతకు ముందు కూడా కొంచెం 2-3 వచనాలు చదివితే దర్శనం ముందు దర్శనం నన్ను తీసుకుంటారు అట్లా కాదు ఉంది. అది కూడా నానా విధములు అంటే ఖచ్చితంగా ఉండొచ్చు, లేదంటే నేను, ఎందుకంటే నేను సత్యం చోటిస్తా కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఒప్పుకుంటా. అక్కడ చూస్తాను. ఇంటి నుండి వెళ్ళుము, నీవు గొప్ప జనముగా నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. ఇప్పుడు అబ్రాహాముతో అన్నాడు కదా బ్రదర్. దర్శనం అయితే నాకు అనిపిస్తుంది 3వ వచనం వరకు చదివాను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఇందులో ఇక్కడ లేదు కదా బ్రదర్, 4 వచనాలు చదివాను. రమేష్ గారు ఉన్నారా? ఉన్నా అలానే చెప్పాడు. ఇక్కడ దర్శనం అనేది లేదు బ్రదర్, ఇక్కడ యెహోవా దేవుడు చెప్తున్నట్టుగానే ఉంది. మరి దర్శనం అంటే నేను ఒప్పుకుంటా కదా, ఎందుకు అక్కడ అని కాదు. ఇప్పుడు మళ్ళా 14వ వచనంలో కూడా సంతానం గురించి కూడా ఆయన దీవించినప్పుడు అవన్నీ ఉంటాయి బ్రదరు. అంటే అది చూపించండి కాదు బ్రదర్, ఎవరితో ఇక్కడైతే డైరెక్ట్ ఉంది, ఎవరితో మాట్లాడి చెప్తున్నారు కదా. ఆ నానా విధములు అన్నాడంటే మనం ఒప్పుకొని తీరాలి కదా. అంటే 12వ వచనం చూడండి, 15వ అధ్యాయం 12వ వచనం. ఇది ఆది కాండమా? ఆది కాండమే, 15వ అధ్యాయం 12వ వచనంలో ప్రొద్దు పోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివాసించి నీ ఆ దేశపు వారిని దాసులుగా ఉందురు. ఇక్కడ దర్శనం అని ఒక వాటిని చూస్తాను బ్రదర్ మీరు. అంటే అబ్రహాం గారు ఆయన వాగ్దానం చేశాడంటే నీ సంతానం నుంచి వచ్చేవాళ్ళు 400 ఏళ్ళు పరదేశంలో దాసులుగా ఉంటారు, ఆ తర్వాత వాళ్ళ మళ్ళీ తీసుకొచ్చి ఇగో నువ్వు చూసే ఈ దేశాన్ని మొత్తాన్ని నీకు ఇస్తాను, అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు మిక్కిలి ఆశతో వస్తారు, మరి నువ్వు క్షేమముగా నీ పితరుల దగ్గరకు చేరుతావు అని చెప్పి మంచి వృద్ధాప్యం మందు పాతి పెట్టబడదు. అమోరీలు అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని చెప్పి ఆయన అబ్రహాం గారితో ఆయన గాఢ నిద్ర పట్టినప్పుడు ఆ కళలో స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాట.
ఒప్పుకుంటాను బ్రదర్, ఎందుకంటే యాకోబు గారు కూడా ఒక చోట పండుకున్నప్పుడు నిచ్చెన కనబడుతుందని చెప్పారు. అది కూడా కలలో. ఆయన కూడా 15వ అధ్యాయంలో కూడా అక్కడ ఇసాకుతో కూడా అదే చెప్తాడు. ఆయన మీరు బ్రదర్ మీకు ఖచ్చితంగా దర్శనం చూశాడా లేదనేది 15వ వచనం మొదటి నేను చెప్తాను, నేను ఒప్పుకుంటాను. అధ్యాయం మొదటి వచనం 15 మొదటి వచనం ఏది ఇదేనా? ఆది కాండము 15:1 వచనం. ఓకే, చదువుతున్నా, 1 నిమిషం ఆగండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రామునకు దర్శనమందు వచ్చి, యెహోవా వాక్కు దర్శనమందు వచ్చి, అవును యెహోవా దేవుడు దర్శనమందు వచ్చారని చెప్తారు. మరి అదే దర్శనంతోనే, దర్శనాలు కళల ద్వారానే మాట్లాడాడు అంటున్నా. సూటి కూడా అంటారు కదా, ఇప్పటిదాకా మాట్లాడారు కదా. అంతెందుకు మోషే గారితో అగ్నిలో మాట్లాడారు కదా, సూటిగా మాట్లాడారు. మీరు ఆ సహోదరుడితోటి డైరెక్ట్ గానే మాట్లాడాడు, నేను చూపిస్తానని అన్నారు కాబట్టి ఇక్కడ మీరు అడిగిన లేఖనాలకు నేను చూపించా. తప్ప స్వరంతో అంటే డైరెక్ట్ గా ఇప్పుడు నా స్వరం నీకు ఎలా వినపడుతుంది, నీ స్వరం నాకు ఎలా వినపడుతుంది అట్లా కాకుండా, దర్శనం అంటే కళలోను అలా గాఢ నిద్ర పట్టించినప్పుడు దర్శనం అంటే అట్లా కళలో చూపిస్తాడు అంతే తప్ప, జరగబోయేంత కళలో చూపించాడు తప్ప ఆయన డైరెక్ట్ గా మాట్లాడలేదనే దానికోసం ఇక్కడ ఈ వాక్యం ఉందంటున్నా. ఉంది, ఒక దర్శనం ఉంది, డైరెక్ట్ గా ఉంది, కళలో ఉంది. అంటే మొట్టమొదటి నుంచి కూడా ఇప్పుడు ఇందాక మీరు ఫస్ట్ లో చదివారు కదా, మీరు యోహాను సువార్తలో 5వ అధ్యాయం చదివారు కదా, అక్కడ యేసుతో చెప్పింది, మీరు ఏ కాలమందునూ ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదంటే ఇక్కడ అబ్రహాం గారితో కూడా ఆయన డైరెక్ట్ గా ఆ దేవుని స్వరాన్ని వినలా, ఈ యొక్క స్వప్నాల ద్వారా లేకుంటే దూతల ద్వారానే విన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేను మీకు క్లారిటీ ఇచ్చేది ఒకటే బ్రదర్, మీరు ఆ వచనాన్ని తీసుకున్నప్పుడు డైరెక్ట్ గా అక్కడ చెప్తున్నది అదే వచనము, మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకదానికి సమాధానం చెప్పండి బ్రదర్, ఒకదానికి సమాధానం చెప్పండి నాకు. నాన్న దేవుడు మన పితరులతో మాట్లాడిన దేవుడు ఎవరు? దేవుడు పితరులతో మాట్లాడి ఎలా మాట్లాడాడు? నాన్న విధములుగా అన్నాడు. అంటే ఎన్ని రకాలుగా మాట్లాడు, కళలో మాట్లాడచ్చు, ఊహలో మాట్లాడచ్చు, దర్శనం మాట్లాడచ్చు, డైరెక్ట్ మాట్లాడచ్చు. మేము కూడా ఒప్పుకుంటాం కదా బ్రదర్, డైరెక్ట్ ఎవరితో మాట్లాడాలని ఒప్పుకోలేము మేము, అది చెప్తున్నాం. నేను అనట్లేదు బ్రదరు, యేసు ప్రభు వారే అంటున్నారు, నేను అనట్లేదు. ఏమని? యేసు ప్రభు వారే అంటున్నారు ఆ మాట. ఏమని? ఎవ్వరు ఏ కాలం మందైనను మీరు దేవుని మాట డైరెక్ట్ వినలేదు, ఆయన స్వరూపము డైరెక్ట్ చూడలేదు అని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నది దేవుడు తండ్రి కాదు బ్రదరు, పాత నిబంధనలో ఉన్నది తండ్రి కాదు. ఎవరు? పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు తండ్రి కాదు, తండ్రి పరలోకంలో ఉన్నాడు, తండ్రి కాదు ఆయన. యెహోవా దేవుడు యేసుప్రభువు వారి యెహోవా దేవుడిగా ఉన్నప్పుడు యేసుప్రభువు ఆయన. ఆయన అనుకో, అది ఆ మాట ఆయన మాట్లాడలే అంటున్నది అప్పుడు కూడా. ఎందుకు ఇప్పుడు దర్శనం ఉందైనా సరే మాట్లాడాడు కదా. నేను డైరెక్ట్ అడుగుతున్నా బ్రదర్, మీరు డైరెక్ట్ అంటున్నారు, మీరు ఉన్నది అంటున్నారు, మీరు డైరెక్ట్ ఇప్పుడు ఆదాముతో కూడా డైరెక్ట్ మాట్లాడేది అంటున్నారు. మీరు ఆదాముతో కూడా డైరెక్ట్ దేవుడు ఆకాశము ద్వారా మాట్లాడినాడు. ఆయన ఎప్పుడు డైరెక్ట్ ఆదాముతోని డైరెక్ట్ గా మాట్లాడిన విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శబ్దం విన్నారు బ్రదర్, శబ్దం విన్నారు. అబ్రహాముతో కూడా మాట్లాడింది దూతల ద్వారా, దర్శనాల ద్వారా. మన మోషే గారితో కూడా మాట్లాడింది అగ్ని మధ్యలో నుండి దూత ద్వారా. దూత కూడా అయినా కదా, వారితోను దూత కూడా అయినా కదా. ఎవరు? యెహోవా దేవుడే కదా దూత కూడా. యెహోవా దేవుడు కాదంటారు, యేసు ప్రభు మాట్లాడింది అంటారు, మరి మీరు యెహోవా దేవుడు అంటారు. నేను చెప్పేది మీకు అర్థం ఇంత క్లియర్ గా చెప్తాను కదా. పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు దేవుడు పరలోకంలో ఉన్నాడు అన్నారా లేదా మీరు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అన్నాను నేను. యెహోవా దేవుడు అనలేదు. యెహోవా దేవుడు పాత నిబంధనలో ఉన్నాడు. యెహోవా దేవుడు పాత నిబంధనలో యేసు ప్రభు రాకన ముందు యెహోవా దేవుడే, తండ్రి రాలేదు, తండ్రి ఎవరితో మాట్లాడలేదు. తండ్రి క్యారెక్టర్ తండ్రి మాట్లాడిందా అని అడుగుతున్నాను. ఇప్పుడు దేవుడు అనేవాడు ఎంతమంది అన్నారు మీరు? ఇప్పుడు ఇద్దరా ముగ్గురా? నాకు తెలిసి ఇద్దరా? తండ్రి అనే దేవుడు, కుమారుడు అనే దేవుడు. ఓకే, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో మాట్లాడిందా లేదా? లేదు.
ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడలేదు. తండ్రి గురించి సందర్భాలు చెప్పారు, యేసుప్రభు చెప్పారు, దేవుడు కుమారుడు అనే దేవుడు చెప్పారు తప్పితే తండ్రి మాటలు లేవు. అంటే దేవుడు ఎవరి ద్వారా, దూతల ద్వారా కూడా మోసేతో కూడా మాట్లాడలే, తండ్రి మాట్లాడలేదు. దేవుడు నేను చెప్తున్నా కదా, రెండో దేవుడు మాట్లాడాడు, యెహోవా దేవుడు మాట్లాడాడు, తండ్రి మాట్లాడలేదు. దర్శనం అని మాట్లాడలేదు, కళలో మాట్లాడలేదు, ఇంకొక దాంట్లో ఎట్లా మాట్లాడలేదు, తండ్రి అయితే మాట్లాడలేదు అసలు. మీకు అదొకటే. యెహోవా దేవుడు ఎవరు, తండ్రి అయిన దేవుడు ఎవరనా? తండ్రి అదే చెప్తున్నా కదా బ్రదర్, తండ్రి అనే దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆయన భూమి మీదకి రాలేదు, ఎవరికి సంబంధం లేదు. ఓన్లీ యేసుప్రభు తండ్రి కుమారుడికి తప్ప వేరే తండ్రి గురించి ఎవరికి తెలియదు. కుమారుడే యెహోవాగా వచ్చాడు, వాక్యం అనే దాని దగ్గర, తండ్రి అనే దేవుని దగ్గర వాక్యముగా ఉన్న దేవుడే యెహోవాగా వచ్చాడు, ఇక్కడ శరీరం ధరించుకొని యేసుప్రభుగా వచ్చారు. అబ్రహాం దగ్గరికి వచ్చిన ముగ్గురు ఎవరు? మీరు అక్కడ దగ్గర తీసుకెళ్తే ఎట్లా ఇది దొరికిందా మీకు క్లారిటీ? నాకు అర్థమైంది. మీరు ఇప్పుడు తండ్రి అయిన దేవుడు రాలే అన్న క్లారిటీ నాకు ఇచ్చినారు. మీరు తండ్రి అయిన దేవుడు ఎవరితో మాట్లాడిన క్లారిటీ మీరు ఇచ్చినారు. కానీ యేసు క్రీస్తుకి, యెహోవా దేవుడికి మీరు చిన్న దేవుడు, పెద్ద దేవుడు అని పెడుతున్నారు. యెహోవా దేవుడికి చిన్న దేవుడు అంటే లేదు, గుర్తుపెట్టుకోండి బ్రదర్. యెహోవా దేవుడు, యేసుప్రభు దేవుడు ఒక్కరే, వాళ్ళిద్దరు ఒకటే అంటున్నారు. ఒక్కనే. అది కొద్దిగా నాకు అర్థం కాలేదు. తండ్రి అయిన దేవుడు ఎవరితో మాట్లాడలేదు అని మీరు అంటున్నారు కదా, అది నేను ఒప్పుకోలేదు. ఒకటి. రెండు వచ్చి ఇప్పుడు అబ్రహాం దగ్గర వచ్చిన దానికి ఇక్కడ క్లారిటీ ఇవ్వండి బ్రదర్. ముగ్గురు, నేను దీంట్లో క్లారిటీ వచ్చేస్తాను మీకు. నాకు అబ్రహాం దగ్గరకు వచ్చిన ముగ్గురు, అదే బ్రదర్. ఇప్పుడు ఆ ముగ్గురుతో మీకేం దొరుకుతుంది చెప్పండి సత్యము? లేదు బ్రదర్, అది ముగ్గురు దేవుళ్ళు అంటారు కదా. అదే ఇప్పుడు నేను ముగ్గురు దేవుళ్ళు అన్నా, ఇద్దరు దేవుళ్ళు అన్నా బ్రదర్. మీరు అనట్లేదు బ్రదర్, నేను అనట్లేనప్ప నేను. ఇప్పుడు అదే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, ఆగండి. ఇప్పుడు బ్రదర్ నా మాట, నా క్వశ్చన్ మొత్తం విన్నాక మీరు చెప్పండి. దాని వల్ల మీకు ఏం దొరుకుతుంది? నాకు తప్పు, నాకు ఒక్కటి చెప్పండి. మీకు తప్పు పట్టాలని ఉద్దేశమా, సత్యం తెలుసుకోవాలని ఉద్దేశమా? సత్యం గురించే కదా బ్రదర్. మరి సత్యం అంటే ఆ ముగ్గురు ఎందుకు కావాలి మీకు బ్రదర్? ఆ ముగ్గురు ఎందుకు కావాలి? దగ్గరకు వచ్చిన మీరు అన్నది కరెక్టే బ్రదర్. ఇప్పుడు యెహోవా అనే నామము యేసుక్రీస్తు వారు ధరించుకోవడం, ఆయన యెహోవా అని అన్నారు. తండ్రి అయిన దేవుడు పైన ఉన్నారు అన్నారు. మీరు చెప్పింది నేను విన్నాను. అలాగనే ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా చాలా మంది అర్థమైపోయింది. ఇప్పుడు మీకేం కావాలి? తండ్రి అయిన దేవుడు ఎవరో మీకు ఐడియా వచ్చిందా? అర్థమైంది. ఏమర్థమైంది? ఏమర్థమైంది చెప్పండి నాకు ఒకసారి. తండ్రిని దేవుడు నేను ఎవరిని అంటున్నా చెప్పండి. తండ్రి అయిన దేవుడు అసలు భూలోకానికి రాలే అని మీరు అన్నారు, భూలోకానికి మాట్లాడలే అన్నారు. దాన్ని ఒప్పుకుంటారా మీరు? అది అర్థమైంది. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా నేను దాన్ని, దాన్ని ఒప్పుకుంటా. ఆ వాక్యాన్ని బట్టి ఒప్పుకున్నారా? కానీ ఒప్పుకున్నా నేను. తండ్రి ఇప్పుడు రాలేదు, అబ్రహాంతో మాట్లాడింది కానీ, కళలో కానీ, ఊహలో కానీ అబ్రహాంతో మాట్లాడింది కానీ, ఆదాం మొదలుకొని మలకి వరకు ఎవరితో మాట్లాడినా తండ్రి కాదు. ప్రకటన వరకు తండ్రి కాదు. సరే, నేనేమనుకున్నా అంటే నేను ఆయన దూతల ద్వారా మాట్లాడాడు తండ్రి అయిన దేవుడు అని నేను అనుకున్నా. అదే ఇప్పుడు రెండో దేవుడి గురించి చెప్తాను. నేను నమ్మింది నేను చెప్తున్నా నీకు. తర్వాత మీరు చెప్పిన దానికి నాకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. తర్వాత ముగ్గురు ఎవరు అని నాకు అనిపిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఇద్దరు దేవుళ్ళు, ఆ ముగ్గురు ఎవరు అంటే అర్థం ఏంటి చెప్పు? అట్లా కాదు, మీరు నాకు క్లారిటీ ఇవ్వండి బ్రదర్. మీరు కరెక్ట్ మీ ఊహలో ఏముందని నాకు చెప్పండి, నేను చెప్తా బ్రదరు. మీ ఊహలో ఏమిందో అది నాకు చెప్పండి, నేను చెప్తా. నేను అదే చెప్పినా కదా, మీరు క్లారిటీ ఇచ్చిన నాకు. తండ్రి అయిన దేవుడు పరలోకం మందు ఉన్నాడు, ఆయన భూమికి రాలేదు. దానికి రెండే అధ్యాయాలు వచ్చింది. ఒకటి యోహాను సువార్త, నీకు యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నీకు చూపిస్తాను. రెండోదిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనము తండ్రి రాలేదనడానికి రుజువు. ఇక పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు ఎవరు అంటే క్రీస్తు రాకన ముందు యెహోవాగా ఉన్నాడు. యెహోవాగా ఉన్న దేవుడే యేసు ప్రభువు వారు మరియమ్మ గర్భంలో వచ్చారు. ఎందుకు రుజువు అంటే వచ్చే రుజువులు ఇస్తావి. అదే మీరు చెప్పింది చాలా కరెక్టే చెప్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ముగ్గురు దేవుళ్ళు, త్రియేక దేవుళ్ళు అంటారు కదా. మనం కూడా అది నమ్మొచ్చా?
అది ముగ్గురు మీరు అన్నది ఇద్దరు కరెక్టే అంటున్నారు, కానీ ఇప్పుడు ముగ్గురు అబ్రహాం దగ్గరికి వచ్చింది ముగ్గురు దేవుళ్ళే అంటున్నారు కదా. నేను వాళ్ళ ప్రవక్తలు అంటాను బ్రదర్, ఆ? వాళ్ళకి ప్రవక్తలుగా తీసుకుంటాను ఆ ముగ్గురిని, అందులో ప్రవక్తలుగా తీసుకుంటా. ఒక ఆయనకి ఒక ఆయన ప్రభువు అన్నారు కాబట్టి ప్రభువుగా తీసుకుంటా, ఇద్దరు ప్రవక్తల్ని తీసుకుంటా. పైనుంచి యెహోవా గురిపించింది అగ్నిగంధం ఎవరు? దేవుడా, తండ్రి అయిన దేవుడు అనుకోవచ్చా? లేదు, యెహోవా దేవుడే. అంటే యేసు ప్రభువే. యేసు ప్రభులు శరీరం ధరించుకున్న తర్వాత అంతకుముందు యెహోవా దేవుడైనా శరీరం ఒకటి చెప్తానండి, శరీరం అంటే మట్టి బొమ్మ, దేవుని స్థానం దేవుడు అంటే శక్తి, మన మట్టి బొమ్మ, ఏం చేయలేని ఒక ఏమంటారు శిల్పము. శక్తి ఏమని చేయగల శక్తి ఎవరు? యెహోవా దేవుడు. ఆ దేవుడు స్థానం పోగొట్టుకొని మనిషిగా వచ్చాడు ఈయన. ఇప్పుడు ఈయన మనిషి కాకపోతే తర్వాత సర్వాధికారం పొందుకున్నాడు, న్యాయంగా బతికి తప్పుడు ఏమంటారు పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధునిగా బ్రతికాడు కాబట్టి ఆయన సర్వాధికారం పొందుకున్నాడు. ఇప్పుడు మన మీద ఆయన రాజు, ప్రభువు, దేవుడు అన్ని. అదే అదే మీరు చెప్తున్నది కొద్దిగా కరెక్ట్ చెప్తున్నారు, ఎందుకంటే తండ్రి అయిన దేవుడు భూలోకంలో రాలేదు, ఆయన ఎవరితోని మాట్లాడలేని క్లారిటీ మీరు ఇచ్చినారు. యెహోవా అనే నామము తన దేవుడు ఉన్నాడు, ఆయననే యేసుక్రీస్తుగా కూడా భూలోకానికి వచ్చినారని కూడా క్లారిటీ ఇచ్చినారు మీరు. అంతే, అదేనా బ్రదర్? ఆయనే మాట్లాడాడు యెహోవాగా, దూతల ద్వారా కూడా ఎవరు మాట్లాడలేదు, డైరెక్ట్ ఆయనే మాట్లాడాడు యెహోవాగానే. నానా విధములు అన్నాడు కదా, ఇక దూతల ద్వారా కూడా మాట్లాడొచ్చు కదా, నానా విధములు అన్నారు కదా, ఉంటేనే నువ్వు ఒప్పుకుంటా. ఇప్పుడు నానా విధములు అన్నాడు ఆయన, అన్నదానికి నేను తప్పు పట్టలేను కదా. ఇప్పుడు నానా విధములు అన్నప్పుడు దూత ద్వారా మాట్లాడి మీరు చూపిస్తే అది కూడా ఒప్పుకుంటా నేను. అదే అబ్రహాం బలి ఇచ్చేటప్పుడు దూత ద్వారానే కదా మాట్లాడింది బ్రదర్. అదే మాట్లాడుతున్నావు, ఉంటే వాక్యం ఉంటే నేను ఒప్పుకుంటాను చెప్తున్నావు కదా, మీరు చూపించండి నేను ఒప్పుకుంటా. వాక్యం ఉన్నది నేను తప్పు కాదు, నేను అస్సలు తప్పు పట్టా. వాక్యం ఉన్నదని నాకు తెలియలేదని చెప్తా, కానీ వాక్యం ఉన్నది కరెక్ట్ కాదని నేను ఎప్పుడు చెప్పా. అదే అదే అంటే నేనేమన్నా అంటే మీరు క్లారిటీ ఏమి ఇచ్చారంటే నాకు, యెహోవా నామము యెహోవా దేవుడు అనే అతను యేసుక్రీస్తు వారు పరలోకంలో, అంటే ఫస్ట్ పాత నిబంధనలు ఉన్న యెహోవా ఇప్పుడు మన కొత్త నిబంధనల యేసుక్రీస్తుగా రూపం దాల్చుకొని వచ్చినారని క్లారిటీ ఇచ్చారు నాకు. ఓకే, కరెక్టా? ఓకే, మీరు తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నారని కూడా క్లారిటీ ఇచ్చేసారు మీరు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. అదే నాకు అర్థమైనవి నేను చెప్తున్నాను బ్రదర్. మళ్ళీ తర్వాత ఈ ముగ్గురు దూతలు అంటే మీరేమన్నారు, ఈ ముగ్గురు దూతల్లో యేసు ప్రభు వారు ఉన్నారంటున్నారు, ప్రవక్త ఉన్నారంటున్నారు. అంతే కదా, ఇంకా నాకు అది స్టడీ బాగా చేస్తే ఇంకా లోతు అర్థం కానీ చెప్పలేను కదా బ్రదర్. ఇప్పుడు అది క్లారిటీ ఇచ్చినట్టు లేదు నాకు. అదే బ్రదర్, నాకు తెలిసిందే చెప్తా కదా. ఇప్పుడు అక్కడ వచ్చారంటే నేనైతే ఇంకా ప్రవక్తలుగానే తీసుకుంటున్నా, ఇంకా మీరు ఏదైనా చూపిస్తే నేను దాన్ని స్వీకరించవచ్చు. నేను మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన, మళ్ళీ నేను చూపిస్తే మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నించామనేతాను, లేకుంటే మిమ్మల్ని బ్రదర్ ఇది గొడవ కాదు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి దారి అందరూ ఒకరు పరీక్షించాలి. ఎందుకు పరీక్షించకూడదు? రాంగ్ మాట్లాడితే మాట్లాడకు, అంతేగాని కరెక్ట్ గా మాట్లాడినప్పుడు ఎందుకు ప్రశ్నించకూడదు? యేసు ప్రభువు వారే ప్రశ్నించారు. యేసు ప్రభువు వారు ఇప్పుడే అన్నారు కదా బ్రదర్, మీరు నన్ను ప్రశ్నిస్తున్నారా, మీరు వివరణ ఆ మాటకు ఒక మాట చెప్తాను. తెలియదంటే అడగొద్దు బ్రదర్, తెలియదన్నాం అనుకోండి అడగొద్దు. ఎందుకంటే బైబుల్ చాలా పెద్ద సముద్రం లాంటిది, అది చదవకిర పెద్దది, అందరికీ తెలియదు ఆ మొత్తం. తెలియదంటే అడగొద్దు. నిన్ను కూడా నేను అడగను, తెలుసు అంటేనే నేను అడుగుతా, తెలుసు అంటేనే మీరు అడగాలి ఎవరైనా సరే. ఆ ముగ్గురు గురించి నేను స్టడీ చేసిన బ్రదర్, ఎన్నిసార్లు చేసినా. ఆయన ఏమంటున్నాడంటే ప్రభు అంటున్నాడు. ప్రభు ఎవరికైనా అనొచ్చు. ఇప్పుడు ఎవరైనా సారాలు ఎవరైనా పెద్దలు ఉంటే అప్పట్లో ప్రభు అనేవాడు, ఇప్పుడు సార్ అంటున్నారు కానీ అప్పట్లో ప్రభు అనేవారు. రాజులకి మంత్రులకి ప్రభు అనేవారు. కాబట్టి అది ప్రభువుగా తీసుకున్నాడు ఆయన, దేవుడుగా ఒక్క చోట దేవుడు తీసుకున్నట్టు ఉంది తెలుసు, కానీ అక్కడ అది ఉంది అట్లా. కాబట్టి మీరు ఆలోచించండి. ఓకే బ్రదర్, మన విశ్వాసం బ్రదర్, ఇప్పుడు నాకు ఆలోచన ఇంకోటి ఏమంటే, నాకు డౌట్, విశ్వాసము మనం ఏమని విశ్వసించాలా నిత్య జీవానికి పొందడానికి? ఏమని విశ్వసించాలా బ్రదర్? ఇగో యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం ఒక మాట చెప్తున్నాడు యేసు ప్రభువు వారు.
తండ్రి ఎవరిని 6వ అధ్యాయము 44వ వచనంలో తండ్రి ఎవరిని ఏర్పరచుకుంటే వారికి మాత్రమే సత్యం అర్థమవుతుందని చెప్తుంది దేవుడు. అంటే ఇప్పుడు తండ్రి ఏర్పరచుకోవాలంటే ఏం చేయాలి అని మనం ఆలోచించినట్లయితే మనకి ఏది డౌట్ ఉన్నా అది ఇప్పుడు నన్ను అడిగారు కదా, మీరు ఒంటరిగా కూర్చొని దేవుడిని అడగండి. ఇది ప్రభు నాకు ఆ బ్రదర్ చెప్పిన, ఈ బ్రదర్ చెప్పిన, ఏ బ్రదర్ చెప్పినా నేను అడిగిన బ్రదర్, నేను వాక్యం చదువుతూ అడిగిన, నేను ఒంటరిగా సాహసం చేయండి బ్రదర్. నాకు ఇలా నాకు అర్థమైంది. అంటే నాకు బైబుల్లో మనం ఏమని విశ్వసించాలని ప్రభువా దేవా అని అడుగుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నాకు 2-3 వచనాలు తారసపడ్డాయి బ్రదర్. నేను దాన్ని చూపిస్తాను, మీరు దీన్ని క్లారిటీ ఇవ్వండి బ్రదర్. నాకు నేను అదే డౌట్ లో ఉన్నాను. ఇంకా ఏది చెప్పండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 బ్రదర్. 10వ అధ్యాయము 8-9 చదవండి కదా. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీవు నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడుదువు. అంటే ఆ పైన వచనం 8వ వచనం చదవాలా? అదేమని చెప్పుతున్నది. అదేమంటే ఏం బ్రదర్? చదవండి. అదేమనగా అంటే అదేమని చెప్పుతున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీవు నీ హృదయం ముందు విశ్వసించినలా నీవు రక్షింపబడదువు. దీనికి నాకు అర్థం కాలేదు బ్రదర్. ఈ వచనం నాకు తెలిసి చాలా ఆలోచింపజేస్తుంది. బ్రదర్, ఇలా 2 రకాలు ఉన్నాయి. ఒకటి చెప్తా వినండి. దేవుడు ఏదైనా చెప్తాడు, ఏదైనా చేస్తాడు. దేవుడి నోటి నుండి వచ్చిన మాట ఇప్పుడు ఒకటి దేవుని చిత్తము వేరు, దేవుడు చెప్పే మాటలు వేరు. ఇప్పుడు యేసుప్రభు వారు మనిషి అని ఉంది, యేసుప్రభు వారు దేవుడు అని ఉంది. ఇప్పుడు యేసుప్రభు వారు మనిషి అయినవాడు మనిషి అంటారు. దేవుడు అని ఉందా? ఉంది. అది ఇందులోని దేవాన్ని తండ్రినే చెప్తున్నట్టే పౌలు చెప్తున్నారు కదా. అదొక వచనం చాలా, దాన్ని మనం తీసేయలేము. యేసు ప్రభు దేవుడు అని అంటే యేసు ప్రభుల వారు చూపిస్తాను ఒక్కసారి ఆగండి. మీరు ఒక వచనం అది యేసు ప్రభు వారు దేవుడా కాదో మీరు చూపిస్తాను ఆగండి. అది చూపిస్తే గానీ మీరు చేయరు. ఇది దేని గురించి అంటే బ్రదర్ మీరు చెప్పిన మాట, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఏదని చెప్తాడు బ్రదర్. దేవుడు ఆయన ఎందుకు చెప్పాడు, ఇట్లా అబద్ధం ఎందుకు చెప్పాడు అని మనం అడిగే అర్హత మనకు ఉండదు. ఎందుకంటే రూల్స్ మనకి, ఆయనే కాదు. ఏ రూల్స్ చెప్పినా నువ్వు కూర్చోమన్నా నిలువబడమన్నా ఆయననే చెప్తాడు, కూర్చోమన్నా ఆయనే చెప్తాడు. ఇలా ఎందుకు చెప్పాను మనం అడగకూడదు. ఎందుకంటే రూల్స్ ఆయనవి. ఆయనకు రూల్స్ మనం చెప్పకూడదు, మనం పట్టించాలి రూల్స్. ఇప్పుడు మన దేశంలో రాజ్యాంగం రూల్స్ మనం పట్టించాలి. అది ఎవరు చెప్పారో వాళ్ళే పట్టించాలని కాదు. అంటే రూల్స్ ఉన్నప్పుడు ఒక రూల్స్ పట్టించాలి మనము. దేవుడు ఏ చెప్పినా దాన్ని పట్టించాలి మనము. ఇది మనకు వర్తిస్తుంది. ఏమని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఏదన్నారు 8వ వచనమా 7వ వచనం చదువుతానండి, లేదా 6వ వచనం కూడా చదువుతాం. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, విశ్వాసము మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కి పోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు ఆయన అని నీవు నీ హృదయములలో అనుకొనవద్దు అంటున్నాడు. అంటే ఇది దేని గురించి అంటున్నారంటే పరలోకానికి ఎక్కిపోవడానికి కానీ పరలోకానికి దిగడానికి కానీ ఎవరి వల్ల అవుతుంది, ఎవరి వల్ల కాదు, అది క్రీస్తుని గురించి ఎవరి గురించి అయినా మీరు అనుకోవద్దు అనే మాట అక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారని మనం గ్రహిస్తే ఇప్పుడు నీతిగా బ్రతకాలని ఎవరు అనుకుంటున్నారో వారికి చెప్తున్నారు. మొదట 8వ వచనానికి వస్తే అది ఏమనగా, ఇప్పుడు ఆ విశ్వాసం గురించి చెప్పాడు కదా, ఏమనగా ఏమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది.
ఉన్నది. అంటే వాక్యం అంటే ఏం చెప్తున్నారు? దేవుని మాట. దేవుని మాట ఇక్కడ చెప్తుంది నీతిమంతులకే. దేవుని మాట నీ హృదయంలో నీ నోటిలో ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? ఈ రోమియోలో ఉన్న నీతిమంతులకు పౌలు గారు చెప్తున్న సందర్భం అది. మేము ప్రకటించి విశ్వాస వాక్యమే అంటున్నాడు. అంటే సత్యం ఎవరు మాట్లాడతారో వారు సత్యమే మాట్లాడుతున్నారని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. దేవుని వాక్యం ఉంటేనే మీరు సత్యం మాట్లాడతారు, లేకపోతే ఆడరని అర్థం కరెక్ట్ గా చెప్పాలంటే. 9వ విషయానికి వస్తే అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వాసముంచిన ఎడల నీవు రక్షింపబడుదువు. నాకు అర్థమైపోయింది ద్వారా ఈ స్టడీ ఏమైంది, ఈ వచనం ఒక్క వచనానికి అర్థమైపోయింది. ఇక్కడ యేసుక్రీస్తు దేవుని సహాయం తీసుకున్నాడనే కదా మీ ఉద్దేశం? యేసు ప్రభువు వారు దేవుని సహాయం తీసుకున్నాడు. అంటే నీ నోటితో ఒప్పుకొని ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభు అని ఒప్పుకోవాలంటున్నారు కదా. ఖచ్చితంగా ప్రభువే కదా ఆయన. ఎప్పుడు మరియమ్మ గర్భంలో ధరించిందో మనిషి అన్న ఒప్పుకుంటా, ప్రభు అన్న ఒప్పుకుంటా, ఏమన్నా ఒప్పుకుంటా, దేవుడన్నా ఒప్పుకోవద్దన్నారు కదా. నేను దేవుడన్నా కూడా ఒప్పుకోను. కాకపోతే ఎందుకు ఒప్పుకుంటున్నా దేవుడు అంటే అంతకుముందని దేవుడు కాబట్టి నేను దేవుడని ఒప్పుకుంటున్నా రెండో దేవుడుగా. ప్రభువుని మనిషి అంటే నేను ఒప్పుకుంటున్నా, ప్రభువు మనిషి అన్న ఒప్పుకుంటా, ప్రభు అన్న ఒప్పుకుంటా, ప్రభువు రాజు అన్న ఒప్పుకుంటా, ప్రభువు ఏమన్నా కూడా దేవుడని చూపించు అంటే దేవుడని మీరు ఒప్పుకోవద్దన్నా ఒప్పుకోను. కానీ నేనేమంటా, ఎందుకు దేవుడు అంటానంటే అంతకుముందు శరీరం రాకుండా ముందు అని దేవుడు కదా, అందుకని నేను దేవుడని ఒప్పుకుంటా. ఇది అంటే నాకేమనిపిస్తుంది అంటే బ్రదర్, ఇది అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని ఖచ్చితంగా లేపాడు కదా. నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడుదువు. ఓకే, ఇంకొక మాట ఉంది బ్రదర్. ఇందులో ఒక మాట ఉంది, చూపిస్తాను వినండి. తండ్రి కుమారుని ఎరుగుటయే నిత్య జీవము, తండ్రి కుమారుని ఎరుగుటయే నిత్య జీవము, నా శరీరం తిని నా రక్తము తాగవాడే నిత్య జీవం గలవాడు. అంటే నిత్య జీవం రావాలంటే ఏం చేయాలి? తండ్రి కుమారుని తెలుసుకోవాలి. ఇదే కదా, తండ్రి ఎట్లా ఉన్నాడు, కుమారుడు ఎట్లా ఉన్నాడు తెలుసుకోవడమే నిత్య జీవము. తండ్రి మీరు మనిషినా? నేను మనిషి ఒప్పుకుంటా. అది ఎప్పటి నుంచి? మరియమ్మ గర్భంలో ఎప్పుడు ధరించుకున్నాడు? నా డౌట్ ఒకటి ఏమంటే, యేసు ప్రభు వారు దేవుడు అని మీరు అన్నారు. యేసు ప్రభు వారు యెహోవా దేవుడు ఆయన ధరించుకొని వచ్చిన వాడు అని మీరు నాకు క్లారిటీ ఇచ్చినారు. తండ్రి అయిన దేవుడు ఇప్పుడు యేసు ప్రభు వారిని లేపినాడా? లేపాడు కదా, అదే చెప్తుంది కదా వాక్యం. అంటే ఒక దేవుడిని లేపుతాడా అని నాకు డౌట్ కదా. అరే మనిషి అని చెప్తున్నా కదా బ్రదర్, ఆయన మనిషి కదా, శరీరం ధరించుకున్నాక మనిషి అయినా. సరే, ఇప్పుడు మనిషిగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన శరీరంలో ఉన్నారని మీరు క్లారిటీ ఇస్తారు, చాలా సంతోషం బ్రదర్. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. ఇక్కడ ఎవరు మాట్లాడుతారు? యేసు ప్రభువు వారు మాట్లాడుతారు. పైనుంచి చదవండి బ్రదర్. యేసు ఆమెతో నేను ఇంకా బ్రదర్ యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆగండి, ఎంత చదువుతున్నారు? 16. యోహాను సువార్త 20వ అధ్యాయము 16 నుంచి మీరు చదవండి బ్రదర్, చదవండి. మీరు చదవండి. మీరు చదివి చెప్తుంటే నాకు అర్థమవుతుంది. యేసు ఆమెను చూచి మరియా నిన్ను పిలిచెను, మరియా అని పిలిచెను. ఎవరు పిలిచారు? యేసు ప్రభువు వారు పిలిచారు. బ్రదర్ మరియా అని పిలిచెను ఆమె. అదే మీరు కొద్దిగా చదవడంలో కొద్దిగా ఎవరు పిలిచారు? మరియాని ఎవరు పిలిచారు? యేసు ప్రభు వారు పిలిచారు. మరియాని యేసు ప్రభువును పిలిస్తే ఆమె చెప్తుంది, ఏమని చెప్తుంది చూడండి. ఆమె ఏం చెప్తుంది? ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబుని అని పిలిచెను. అంటే ఆ మాటకు బోధకుడా అని అర్థం. ఆయన పిలువగానే బోధకుడా అని చెప్పి అడిగింది ఆమె. బోధకుడా అంటే యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారు చూడండి.
ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రినియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా యెహోవా యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. చెప్పండి. ఈయననే యెహోవా అయితే మళ్ళీ ఎక్కిపోవడం ఏం బ్రదర్ యెహోవా దగ్గర? ఒకసారి చెప్పండి బ్రదర్, ఇంకొకసారి. ఈయననే ఇప్పుడు యెహోవా అన్నారు కదా మీరు, ఆయననే యెహోవా ధరించుకొని వచ్చినాడు అంటారు కదా, మళ్ళీ ఈయననే యెహోవా దగ్గరికి ఎక్కిపోవడం ఏమి? ఓకే ఓకే, సూపర్ బ్రదర్. ఇలాంటి క్వశ్చన్ నాకు అడగాలి కావాలి. యెహోవా అనే దానికి అర్థం తెలుసుకోవాలి బ్రదర్. ఇప్పుడు యేసు అనే దానికి కూడా అర్థం ఏముంది? రక్షకుడు అని ఉంది. రక్షకుడు అంటే దేవుడే. రక్షించేవాడు దేవుడు కాకపోతే ఇంకెవరైతారు? అలాగా యెహోవా అంటే దేవుడే. మా తండ్రినే దేవుడే, ఈయన దేవుడే. దేవుని దగ్గరికి వెళ్తే యెహోవా అనగానే ఆ దేవుడికి కూడా వర్తిస్తుంది కదా, తండ్రిని దేవుడికి కూడా. అందుకే యెహోవా దగ్గరికి వెళ్ళి ఎక్కిపోవట్లేదు అంటుంది ఆయన. ఓకే. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి పునరుత్థానుడైనప్పుడు మగ్దలేని మరియతో మాట్లాడుతున్న సందర్భం. ఓకే, కరెక్ట్. మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు, మీరు మనిషిగా ఉన్నప్పుడు ఏ దేవుడు లేచారంటే మీరు దాన్ని కాదు బ్రదర్, ఆయన మనుషుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు లేపాలి కాబట్టి లేపినాడు అని మీరు అన్నారు ఇప్పుడు ఆ వచనంలో. ఇప్పుడు ఇక్కడ ఆయన ఆరోహణం అవుతున్నాడు, ఆయన తేజోమయుడు అయినాడు, ఆయనకు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నాడు. ఆయన ఎవరికి దేవుడుగా మీరు యేసుక్రీస్తు ప్రభు వారు. చెప్పండి. మరియతో మాట్లాడింది యేసుక్రీస్తు ప్రభు వారే కదా. యేసుక్రీస్తు ప్రభు వారే. అది చనిపోయి తిరిగి లేచిన తర్వాత. అదే మరి ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు అప్పుడు శరీరం లేదు కదా. శరీరం లేదు మీరు ఎలా చెప్తారు బ్రదర్? ఎక్కడ ఉంది మరి శరీరము? శరీరం ఎక్కడ ఉంది? ఉంది లేడు అతను అక్కడ చనిపోయినప్పుడు. శరీరం కదా లేపింది, అక్కడ లేవబడింది శరీరం కదా బ్రదర్. శరీరం ఎక్కడ ఉంది? అక్కడ సమాధిలో ఉందా శరీరము? సమాధిలో మరియ దగ్గర కూర్చోంది, మరియ అక్కడ కూర్చోన్నారు కదా. ఇప్పుడు మరియమ్మకు ఎట్లా కనిపించారో అది చెప్పండి నాకు. అది మీరు నాకు చెప్పాలి, అదే నాకు డౌట్ వచ్చేది ఇక్కడ. శరీరంతో కనిపించారు కదా. శరీరంతో కాదు బ్రదర్, శరీరంతో కనిపించినప్పుడే ఆమె ఆమె గొంతు గుర్తుపట్టింది కాబట్టి వెనక తిరిగింది. అక్కడ శరీరంతోనే కనిపించవచ్చు, లేకపోతే మీరు కావాలని చూపిస్తే దాన్ని ఒప్పుకుంటాం. అదే అది శరీరంతోనే ఉన్నాడా లేకపోతే ఆత్మరూపిగా ఉన్నాడు ఆయన? అక్కడ రూపం చూపించలేదు కదా బ్రదర్, నేను ఎట్లా చెప్తాను? శరీరం అంట, ఎందుకంటే శరీరం అక్కడ లేదు కాబట్టి. శరీరమే లేచింది కదా, అక్కడ లేచింది శరీరం. ఓకే. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు యెహోవా నామం ధరించుకొచ్చాడు. ఆయన యెహోవా అయిన రెండో దేవుడు, తండ్రి అయిన దేవుడు పైన ఉన్నాడు. ఈయన చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని లేపింది కూడా తండ్రి అయిన దేవుడేనా? యెహోవా దేవుడు. అన్ని తండ్రి అయిన దేవునివే కదా అన్ని, కాకపోతే ఈయన పాత్ర అంతే. ఇప్పుడు ఆరోహణమై ఎక్కడ పోయినాడు తండ్రి? ఈయన తండ్రి యొద్దకు పోయిండు. తండ్రి వద్దలో ఉన్నాడా, పక్కన ఉన్నాడా? తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రి పక్కన దగ్గర ఉన్నాడు కదా. అదే తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై అంటారు కదా. అదే కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడంటే అది చాలా మంది ఏమంటారు అంటే కుడిపార్శ్వం ఎందుకున్నాడు, దేవుడు అయితే పక్కనే ఉండాలి కదా, ఆయనలో ఉండాలి కదా. స్థాయి ఇప్పుడు ఇప్పుడు నువ్వు రాజు అనుకోండి. ఇప్పుడు రాజు ఎట్లా చెప్పాలి? నువ్వు రాజు అనుకోండి, నీకు నమ్మకమైన వాడిని నీ పరిపాలన చేస్తే నీకు ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు? నమ్మకమైన వాడిని ఫస్ట్ లో నువ్వు కూర్చోబెట్టుకుంటా. రైట్ హ్యాండ్ అన్నారా? కుడి పర్వచనం అనగానే యేసుక్రీస్తు వారు తండ్రితో సమానం. యేసుక్రీస్తు వారు తండ్రితో సమానం కాదు బ్రదర్. రెండో దేవుడు, చిన్న దేవుడు అని తీసుకుంటాం. చిన్న దేవుడు అని మీరు చెప్తున్నారా, బైబుల్ చెప్తుందని నాకు చెప్తున్నారా? నాకు బైబుల్ చెప్తుంది కదా. బైబుల్ శిరస్సు, స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు. అంటే క్రీస్తు నెత్తి కాదు కదా, స్థాయి. క్రీస్తుకు శిరస్సు దేవుడు అంటే తండ్రి. ఒకరికినొకరు పెద్దలే కదా. మరి యేసుప్రభులు ఎన్నోసార్లు చెప్తున్నారు కదా, ఏమని? నేను ఒక్కడనే కాక నాకు తండ్రి ఉన్నాడయ్యా, నాకిన గొప్పవాడు తండ్రి ఉన్నాడయ్యా అని బొచ్చారు సార్, చాలా సార్లు చెప్పారు కదా యేసుప్రభుల వారు.
అవును. కాబట్టి తండ్రి యేసుప్రభువు కూడా పెద్దనే. ఇప్పుడు యేసు క్రీస్తు వారు తండ్రి తండ్రి పరలోకం ఉన్న తండ్రి అయిన దేవుని దగ్గర కుడిపార్శ్వం మందు ఆసీనుడై ఉన్నాడు. తండ్రి అయిన దేవుని పక్కన కుడిపార్శ్వం మందు ఆసీనుడై ఉన్నాడు. ఉన్నాడంటే ఉన్నాడు. ఆయన ఎప్పుడు యేసుక్రీస్తు వారికి లోబడడా, తండ్రికి లోబడా? ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడుగా ఉన్నారు కదా, చేసిందే తండ్రి పని కదా, అంత చేసిందే తండ్రి చెప్పింది చేసిండు ఆయన. నా అంతటా నేనేమి చేయలేదు అన్నాడు కదా, నా అంతటా నేనేమి చేయలేదు అన్నాడు కదా బ్రదర్. ఇప్పుడు తండ్రి స్థానంలో తండ్రి పక్కన కూర్చున్నప్పుడు ఆయనకు సమస్తమును ఆయనకు లోపరిచింది తండ్రియా లేకపోతే ఈయనకే వచ్చిందా? తండ్రినే. తండ్రి ఇచ్చినాడు కదా. తండ్రినే కదా. తండ్రి ఇచ్చినాడు కదా యేసు ప్రభుకు. తండ్రినే ఇచ్చారు మరి. మళ్ళీ తండ్రి ఇచ్చినప్పుడు, తండ్రి అధికారం ఇచ్చినప్పుడు సర్వములో సర్వమైన ఈయన ఇప్పుడు ఎవరికి లోబడే అవసరం లేదు కదా బ్రదర్. ఎవరు? ఎవరు? యేసు ప్రభు వారు. సర్వ అధికారం అంటే ఏ అధికారం ఇచ్చారు బ్రదర్? రాజ పరిపాలన చేయడానికి ఇప్పుడు ఎందరో రాజులు వస్తున్నారు, ఒక్కరినైనా సరిగ్గా చూసుకుంటున్నారా? న్యాయమైన పరిపాలన ఎక్కడైనా ఉందా? లోకంలో న్యాయమైన పరిపాలన ఎవరు చేయరు కాబట్టి ఆయన శరీరం ధరించుకొని మన మధ్య నివసించడానికి ఆయన రావాల్సి వచ్చింది. ఇప్పుడు తండ్రి దగ్గర ఉండడైనా నెక్స్ట్ వచ్చినప్పుడు మనతో పాటు ఉంటాడైనా. మనమే ఎవరు? యేసుప్రభులు వారు మనతోనే ఉండి ఇంకా తండ్రి దగ్గర పోడు. ఇంకా తండ్రి దగ్గర పోవడానికి పోతాడు, వస్తాడు, ఉంటాడు. మన అందరి పరిపాలించడం యేసుప్రభులు వారే. తండ్రిని ఎవరు చూడరు, తండ్రిని అప్పచెప్పడు. ఇక అంతా ఈయనలో అంతే. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే ఇక రాజ్యం అంతా ఈయన పాలించేదంతా ఈయన దగ్గర ఉంటుంది. మనకంతా ఈయన దగ్గర ఉండాలి కదా. ఆయనకేం అప్పచెప్పి ఇంకా తండ్రికి ఏం సంబంధం లేదా? తండ్రి సంబంధం లేదని అంటారు కుదరదు. నాకు అర్థం కాదు. తండ్రి అంత తండ్రినే చెప్తున్నా. తండ్రి చేతి కింద పని చేస్తున్నాడు ఈయన. ఒక రకంగా చూపాలంటే ఒక యజమాని దగ్గర ఒక పనివాడు ఉన్నట్టు యేసుప్రభులు వారు. అంతకు ముందు యేసుప్రభులోనే ఉంటా. సత్యము ఎప్పుడైనా ఒకటే అంటారు కదా, మనకు పౌలు గారు చెప్పినట్టు. ఇప్పుడు నేను చెప్పింది మీరు ఒప్పుకోవట్లేదంటే వేరే సైడ్ వెళ్ళండి. లే అంటే మీరు అన్నది కరెక్టే. తండ్రికి యేసుక్రీస్తు వారు లోబడ్డారు, ఆయన పనులన్నీ చేస్తున్నారు. ఆయనకు లోబడతాడు ఖచ్చితంగానే. నేను ఒక వాక్యం కూడా చూసిన, ఏదంటే 1 కొరింథీ 15 వచనం 27-28 వచనాలు చూడండి బ్రదర్. ఇది ఆయనకే వర్తిస్తుంది అని నాకు డౌట్. ఏమని? 1 కొరింథీ 15 27 వచనము 28 వచనం ఏముంది? చదవండి అందులో ఒకసారి. మీరే చదవండి బ్రదర్. నాకు కనబడతలేదు ఇక్కడ, నేను బయట వర్క్ లో ఉన్నాను. ఆయన పాదాల కింద పెట్టామని చెప్తున్నాడు. అదే ఒకసారి చదివితే నాకు ఈ క్లారిటీ నాకు అర్థమవుతలేదు. ఎన్నిసార్లు చదువుతున్నా కానీ దేవుడు చెప్తానండి. దేవుడు పౌలు గారికి బయలుపరిచిన విషయం ఇది. పౌలు గారు చెప్తున్నారు, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పుచున్నాడు. ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి దిశమే. అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు. సమస్తము లోపరిచాడని ఖచ్చితంగా లోపరిచినందుకనే ఆయనకి దేవుడు అనాలి కదా. ఇప్పుడు సమస్త మన మీద ఆయన అధికారం ఉంచినప్పుడు ఖచ్చితంగా మనము ఒప్పుకొని తీరాలి కదా. ఇప్పుడు ఆయన తండ్రిని దేవుడే అంటాడు. ఏమని? నీ మీద యేసుప్రభుకు దేవుడుగా నియమించాను నీకు దేవుడు అంటున్నాడంటే ఖచ్చితంగా తీరవాలి కదా, తప్పదు కదా. సమస్తము లోపరిచిన వాడు అందుకని పెద్ద స్థాయి అనేది. ఆయన మనిషిగా కనిపించినప్పటికీ స్థాయి పెద్దదే కదా. అదే 28 అధ్యాయం బ్రదర్, 28 వచనం మీరు చదవని బ్రదర్. అది మీ ఊహలు ఉంది కాబట్టి మీరు ఫాస్ట్గా చదువుతారు. ఇప్పుడు నా ఊహలు ఉంటే నేను ఫాస్ట్గా చదువుతా. లేదు, నాకు ఎండ పడుతుంది ఇక్కడ, అక్షరాలు సరి కనబడతలేవు నాకు, అందుకని మిమ్మల్ని చదవమంటున్నా. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తనే లోబడెను.
ఎవరు లోపడ్డాడు ఇక్కడ? యేసు ప్రభు. యేసు ప్రభుల వారు లోపడ్డారు. అంటే సమస్తమును బ్రదర్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, తండ్రికి యేసు ప్రభు లోపడ్డాడు, మనము లోపడాలి, యేసు ప్రభు స్త్రీలు కూడా లోపడాలి. రెండోది చెప్తానండి, యేసు ప్రభుకి స్త్రీలు లోపడాలి, మనము లోపడాలి, తండ్రి లోపడకూడదు. అలాగే పురుషునికి స్త్రీ లోపడాలి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు స్త్రీకి లోపడకూడదు. ఇట్లా ఉంది వాక్యం. అంటే స్థాయి ఒకరికి ఇచ్చాడు దేవుడు, అది పఠించాలి. ఆయన రూల్స్ పెట్టాడో పఠించాలి. ఇది రాజ్యాంగం. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అని. అంతే కదా, మరి మనం క్రీస్తు వారమే కదా. ఇప్పుడు దేవుని ఆత్మ క్రీస్తులో వచ్చింది, క్రీస్తు ఆత్మ మనలో వచ్చింది. తండ్రి అయిన దేవుని ఆత్మ మనలో రాలేదు. యేసుప్రభులో బాప్తిసం పొందినప్పుడు యేసుప్రభు దేవుని ఆత్మ దేవుని ఆత్మ యేసుప్రభులో వచ్చింది. అలాగే మనలో దేవుని ఆత్మ రాలేదు, మనలో పరిశుద్ధాత్మ వచ్చింది. అంటే యేసుప్రభుల వారి ఆత్మ మనలో వచ్చింది. కాబట్టి మనం క్రీస్తు వారమే. కరెక్ట్ బ్రదర్ మీరు చెప్తుంది. అయితే మనకు ప్రధానమైన ఆజ్ఞ ఉంది కదా బ్రదర్, ఇది ఏమంటే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో ఉన్న వచనాన్ని ప్రవచనంగా మనకు యేసుప్రభు బ్రదర్ ఇప్పుడు నేను డ్యూటీలో ఉంటాను, మీరు ఖాళీ ఉన్నారేమో, కానీ అది సమయం ఒక్కొక్క స్టడీకి ఒక్కొక్క రీతిగా వెళ్తే బాగుంటుంది, ఒక్కొక్క సమయం తీసుకుంటే బాగుంటుంది. ఒకటేసారి అన్ని అంటే కొంచెం కష్టం కాదు. ఇప్పుడు నాకు కనీసం 4-5 ఫోన్లు వచ్చినాయి రమ్మని. అంటే నేనేమంటున్నా అంటే 7 గంటల తర్వాత చేయండి రాత్రి, నేను మాట్లాడతా. ఇది ఒక్కటి చెప్పండి బ్రదర్, చాలా ఒక్కటి చెప్తే నేను సంతోషంగా. చెప్పండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 28 నుంచి బ్రదర్. ఎంత బ్రదర్? మార్క్స్ వార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి బ్రదర్. 27 నుంచి కూడా చదవచ్చు బ్రదర్. 12వ అధ్యాయము వచనం 27 బ్రదర్. 12-27. ఓకే. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాదు. కావున మీరు బహుగా పొరపడుచున్నారని వారితో చెప్పాను. ఈ వచనము తెలిస్తే చాలా మంది, ఈ వచనం తెలిస్తే చాలా ధన్యుడండి. నేను నిజంగా చెప్పాలండి, ఈ వచనం తెలియాలి జనాలకి. హలో, నేను ఈ వచనం అర్థం కావాలి కదా, ఇది చాలా గొప్ప వచనం తెలుసా. అది ఆయన సజీవులకి దేవుడు అంటే ఎవరికి దేవుడు? అందరికీ కాదా? కాదే కదా, అందరికీ కాదు, నీతిమంతులకే దేవుడు. ఇప్పుడు అందరికీ దేవుడు కాదు. 8 శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరమిచ్చేనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడగగా, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు ఆదిత్య ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలే నన్నదే ప్రధానమైన ఆజ్ఞ. తండ్రిని గురించి చెప్తున్నావు, యేసుప్రభుల వారు చెప్తున్నావు, నేను తండ్రి గురించి చెప్తున్నాను. అంటే బ్రదర్ మీరు ఇప్పుడు అన్నారు కదా, ఓ ఇశ్రాయేలు వినుము, తనకు ఒక్కడే ప్రభు. అంటే యేసు ప్రభు అని చెప్తుండే ఏమంటే, ఒక శాస్త్రి అడుగుతుంది కదా, దాని గురించి చెప్తుండు కదా. అంటే అద్వితీయుడు అంటే ఏమి అని నాకు డౌట్ వచ్చింది కదా. ఇది ప్రభు అని తండ్రికి ఇది ఇస్తుండు కదా. ఆయన ఏమంటుండంటే నాకిన గొప్ప తండ్రి మొదట తెలుసుకోండి అని మాట్లాడుతుండ ఆయన. అంటే అద్వితీయుడు అంటే ఒక్కడే కదా అన్న భావమా ఎట్లా బ్రదర్? దేవుడు అంటే అద్వితీయుడు ఒకడే, ఆయన ఒకడే ఉంటాడు అనే. అద్వితీయుడు అంటే ఒకటే వస్తుంది. మరి మీరు ఇద్దరు అన్నారు కదా, నాకు అది డౌట్ వచ్చింది. ఇద్దరు ఎప్పుడు అన్నాను బ్రదర్?
ఇప్పుడు తండ్రి దేవుడు అంటారు, కుమారుడు కూడా దేవుడు అన్నారు కదా బ్రదర్. నాకు మీరు చెప్పిన దాంట్లో నేను స్టాండ్ అయి ఉన్నా, మళ్ళీ మీరు మరుస్తున్నాను. అదే బ్రదర్, ఇప్పుడు ఓకే నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చెప్పాను, పాత నిబంధనలు ఉన్నది దేవుడు యెహోవా. ఆ యెహోవా ఎవరు? దేవుని వాక్కు. వాళ్ళు అంతకన్నా ముందు తండ్రి అయిన దేవుడు పైన అంటారు కదా, నాకు ఆ పరలోకం ఉన్నాడు. అదే బ్రదర్, వచ్చిందే వాక్కు కదా, బయట భూమి మీదకి వచ్చిందే వాక్కు కదా. యెహోవాగా వచ్చింది ఆయననే, యేసుప్రభుగా వచ్చింది ఆయననే, దేవుని వాక్యం. ఇప్పుడు మా దేవుని వాక్కు అనే ఒకటే కదా, తండ్రిలోనిది ఆయనే కదా. ఇప్పుడు మీరు క్లారిటీ బాగా ఇస్తున్నారు ఫస్ట్ నుంచి, అంటే రికార్డింగ్ ఉంది. తండ్రి అయిన దేవుడు పరలోకం మందు ఉన్నాడు, నేను మర్చిపోలేదు, మీరు చెప్పిందన్నీ బాగా మైండ్ లో పెట్టుకుంటున్నాను నేను. తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడని మీరు చెప్పినారు. తండ్రి అయిన దేవుడు ఎవరికి ఎప్పుడు కిందికి రాలే అని చెప్పినారు. తండ్రి అయిన దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు, మాట్లాడిందంతా యెహోవా దేవుడే. ఆ యెహోవా ఎవరంటే యేసుక్రీస్తు వారు అని వచనం కూడా యోహాను సువార్త 37వ వచనం కూడా మీరు చూపించినారు. ఓకేనా? కరెక్టేనా మీరు చెప్పింది? తర్వాత మీరు ఇంకో మాట ఏమన్నారు, ఇప్పుడు ఇక మరియా దగ్గర చనిపోయి యేసుక్రీస్తుని దేవుడు లేపినప్పుడు దేవుడు పైకి పరలోకంలో తండ్రి కుడిపక్షమందు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని మీరే చెప్పినారు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడని మీరే చెప్పినారు. కుమారుడైన మనిషి అయిన కుమారుడు ఉన్నాడు. ఎవరు? దేవుడు. నేను చెప్తున్నా కదా, దేవుడు ఎప్పుడు తీసుకుంటున్నాను, పాత నిబంధనలు యెహోవా ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్తున్నాను నేను. ఇప్పుడు శరీరం ధరించుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనిషి, మీరు మనిషి అయితే ఒప్పుకుంటాను. మరియమ్మ గర్భంలో ఎప్పుడు వచ్చాడు ఆయన మనిషి. అంతకు ముందు ఆయన దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఆయన దేవుడిగా తీసుకుంటున్నా. మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ పైన పోయిన తర్వాత దేవుడు కదా? మనిషి అయినా ఇప్పుడు కూడా మనిషే, మళ్ళీ వచ్చినప్పుడు కూడా మనిషి అయినా, కాకపోతే సర్వ అధికారం పొందుకున్నాడు ఆయన. అదే పొందుకొని దేవుని కుడిపార్శ్వం మందు కూర్చోడు కదా. సర్వము అధికారము పొంది దేవుని కుడిపార్శ్వం మందు కూర్చుండు కదా. అదే బ్రదర్, సర్వ అధికారం పొందే బ్రదర్. మీకు ఒకటి అర్థమలే, ఆయన అందుకే అన్నాడు ఉంది ఏమని యేసుప్రభు, మొదట నా నీతిని నా రాజ్యం ఎత్తుకుమన్నాడు ఆయన. అది నీ రాజ్యం రాజ్యం ఎత్తుకుంటే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఆయన నీతిని వెతుకుతున్నాము, ఆయన నీతి ఒకటే ఉంటది ఎప్పుడైనా కానీ. ఇప్పుడు మీరు ఏమన్నారు, తండ్రి అయిన దేవుడు ఒకడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నారు, నేను ఇద్దరిని విశ్వసిస్తున్నాను బ్రదర్ అన్నారు. నేను కూడా స్టాండ్ తీసుకుంటాను బ్రదర్, మీరు నాకు వచనాలు చూపిస్తారు. ఇప్పుడు పాత నిబంధనలు ఉన్న యెహోవా దేవుడు తండ్రిలోని వాడే. ఇది గుర్తుపెట్టుకోండి, తండ్రి వాక్కు అయినా. అక్కడ పేరు ఓన్లీ యెహోవా వచ్చింది, కాకపోతే వాక్యే. అంతకుముందు వాక్కు అయినా ఎవరు? దేవుని వాక్కు అయినా. సరే, ఇప్పుడు యెహోవా వాక్యే, వాక్కు యేసుక్రీస్తుగా దేవుడుగా వచ్చిండు కిందికి, చెప్పినారు కదా మీరే నాకు. కిందికి మరియమ్మ గర్భములో వచ్చిండు వాక్కు అనే దేవుడు వచ్చిండు కిందికి. ఎవరు? యేసు ప్రభువు దేవుడు. యేసు ప్రభు దేవుడుగా వచ్చినాడు భూలోకానికి, మనిషిగా మానవ రూపిగా వచ్చిరని చెప్పినారు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మద్దలేని మరియతో చెప్పి పరలోకం మందు దేవుని మహామగుని కుడిపార్శ్వమందు ఆశీనుడైనని చెప్పినారు మీరే. కుమారుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు అని మీరే చెప్పినారు. క్లారిటీ ఇచ్చినారు నాకు చాలా సంతోషము. ఇప్పుడు ఇక్కడ వచ్చే వరకు అద్వితీయుడు అంటే ఏమి అని నాకు డౌట్ వచ్చింది బ్రదర్, అది నేను అడిగేది. ఇప్పుడు అద్వితీయుడు ఎవరిని అంటారు? ఒక్క దేవుడు ఒక్కని అంటారా? అద్వితీయుడు అంటే మీరు నాకు క్లారిటీ ఇస్తారని నేను ఆశపడుతుంటే. ఇప్పుడు అక్కడ ఎవరు చెప్తున్నారు? యేసుప్రభువు చెప్తున్నారు కదా. ఎవరికి చెప్తున్నారు యేసుప్రభులు వారు? ఇశ్రాయేల్ ప్రజలకు, ఆ శాస్త్రులకు, అక్కడ ఉన్న పండితులకు, అక్కడ ఉన్న ధర్మశాస్త్రం పఠించిన వాళ్ళకు, అక్కడ ఉన్న ఒక అధ్యాయం చెప్పండి. 12వ అధ్యాయం, మార్క్స్ వార్త 12వ అధ్యాయము 28 నుంచి. సాయంత్రం ఇదే మాట్లాడుకుంది. నేను ఇది కొంచెం ఇచ్చేస్తా, సాయంత్రం మాట్లాడదాం రాత్రి 7 గంటలకు. ఓకే బ్రదర్, ఓకే. చాలా థ్యాంక్ యూ, చాలా వందనాలు బ్రదర్ మీకు. ఒక వచనం చెప్పండి, ఒక్క వచనం చెప్పండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 28వ వచనం. 28 నుంచి అందుకు యేసు ఒక ఇది ఎవరితో మాట్లాడుతుండే ఏమైనా ఐడియా ఉందా బ్రదర్? అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలననే పొరపడుచున్నారు. అది అక్కడ నుంచి చదవండి బ్రదర్, అక్కడ నుంచి నాకు చెప్పండి కొద్దిగా. దేని గురించి తెలియాలి కదా బ్రదర్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అదే బ్రదర్, ఇప్పుడు యేసు ప్రభుల వారిని దేవుడు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఆ, అప్పుడు వీరికి చెప్తున్న సందర్భమే ఏమని అంటే, నేను ఏమంటారు, నేను కాదయ్యా నాకు ఉన్నాడు తండ్రి అని చెప్పడానికి ఈ సందర్భము. ఆదిత్య దేవుడు ఆయన అంటుండు. ఇప్పుడు ఆదిత్య దేవుడు ఎలా ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే, ఆదిత్య కాదు బ్రదర్, ఆదిత్య కాదు, అద్వితీయ. అద్వితీయ, అదే అద్వితీయ, సారీ అద్వితీయనే. ఆ, అంటే మీరు ఒక్కడు అంటున్నారు కదా అని, నాకు ఒక్కడో ఇద్దరు మాది అద్వితీయ గురించి నాకు ఐడియా లేదు. కాకపోతే మరి ఒక్కడు అన్నారు కాబట్టి నేనేమంటున్నానంటే, యేసుపురంలో నేను ఒప్పుకోవడం కాదు బ్రదర్, నేను ఒప్పుకోవడం కాదు, నా మీద దొబ్బద్దు. నేనేమంటున్నా అంటే నాకు ఈ క్లారిటీ ఇస్తే నేను కూడా మీరు చెప్పిన స్టాండ్ లో ఉంటాను. ఎందుకంటే మీరు బైబుల్ ఇంత బాగా చెప్తున్నప్పుడు నేను మీ మాట వినకుంటే క్లారిటీ నాకు తెలిసింది ఇస్తాం కదా. ఇప్పుడు నేను ఇది దీన్ని పట్టి మీరు నడవండి నేను చెప్పను. దేవుడు నాకు బయలుపరిచింది నేను చెప్తా, మీరు బయలుపరిచింది మీరు చెప్తారు. అంతేగాని నేను చెప్పింది మీరు తీసుకుంటారా, మీరు చెప్పింది నేను తీసుకుంటావా? బ్రదర్ వాళ్ళు తగ్గిస్తే మీరు పెంచుతారా? బ్రదర్ చెప్పండి బ్రదర్. ఇదే అధ్యాయం మీద సాయంత్రం మాట్లాడదు. 7 తర్వాత చేయండి, 7 నుంచి 10, 11 ఇప్పటిదాకా చేయండి. ఓకే బ్రదర్. బ్రదర్ మనము ఈ లోకంలో మనము సహోదరుల ప్రేమ పంచుకుంటూ మనం సత్యాన్ని తెలుసుకుంటూ ముందుకు పోవాలనేది నా ఆశ. వాళ్ళని నేను తెలుసుకొని, ఎందుకంటే మనము దేవుడిని వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు మనం ప్రేమపూర్వకంగా మనం ఒకరికొకరము గద్దించుకుంటూ, మనం ఒకరికొకరము సరిచేసుకుంటూ మనం దేవుళ్ళలో సాగాలన్నది యేసుక్రీస్తు వారు మనకు బోధించిన బోధ. మనకు చెప్పిన దాన్ని, అది చెప్పిన దాన్ని మనము, ఆయన చెప్పిన దాన్ని మనకు, ఆయన మన గురువుగా మనకు ఆయన బోధించిన దాన్ని నాకు తెలియదు మీకు, మీకు తెలియదు నాకు. ఓకే మీరు మీ స్టడీ నాకు బాగా నచ్చింది. కాకపోతే మీ స్టడీ ఏం చెప్తుందంటే, దేవుడు ఒక్కోడే అనే రీతిగా మీ స్టడీ వస్తుంది, నాకు అర్థమైపోయింది. సాయంత్రం మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన దానికి నేనేమన్నా కాదన్నా, ఈ వచనాల్లో నాకు డౌట్ వస్తుంది కూడా. మీరు క్లారిటీ ఇస్తే నేను మీ నమ్ముతాను బ్రదర్ అంటున్నా. నేను ఖచ్చితంగా సూపర్, సాయంత్రం మాట్లాడదాం. ఓకేనా? మీ దాని మీద నేను స్టాండ్ అయి ఉంటాను బ్రదర్ అంటున్నా. నేను డౌట్ అడుగుతలేను, నేను ఈ స్టాండ్ నా దగ్గర ఉండని అట్లే నేను. ఓకే రమేష్, నాకు అర్థమైంది. ఎందుకంటే మీరు వాక్యం మంచిగా చూపిస్తున్నారు, నాకు అర్థమైపోయింది. అట్లా ఇదే మెయిన్ పాయింట్ కావాల్సింది, ఇదే ఏదో చెప్పుకుంటూ పోవడం కాదు. నేను కూడా పరిపూర్ణంగా నేను కూడా తెలుసుకోలేదు బైబుల్. ఇట్లా ఒక్కరి ద్వారా ఇప్పుడు కోటేశ్వర అన్న దగ్గర తెలుసుకుంటాను, ఆయన కూడా ఇట్లా ప్రశ్నిస్తుంటాను. ఆయన ఇది నాకు ఉందన్న డౌట్ అని ఆయన అడుగుతుంటాను. ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ నువ్వు కూడా ఇట్లా ఈ స్టాండ్ లో ఉన్నావు కాబట్టి మనకు ఒక బ్రదర్ ప్రకాష్ బ్రదర్ ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడండి, మీకు కొద్దిగా ఆయన కూడా క్లారిటీ ఇస్తాడు బ్రదర్ అని మీకు మాట్లాడిస్తున్నారు బ్రదర్. కావాలంటే నా నంబర్ తీసుకోండి, మీరు ఫ్రీ ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి. నా నంబర్ ఆయన ఇస్తాను, దాంతో మిస్ కాల్ ఇవ్వండి. ఓకే సార్. ఓకే రమేష్ గారు కదా, పాస్టరా మీరు? లేదు సార్, నేను పాస్టర్ కాదు, విశ్వాసం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే సాయంత్రం ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, చక్కగా మాట్లాడారు. అన్న కోటేశ్వర ఉన్నాడా బ్రదర్? సరే బ్రదర్, మరొకసారి మాట్లాడుకుందాం. చక్కగా మాట్లాడినందుకు బ్రదర్ మీకు వందనాలు బ్రదర్. వందనాలండి, మీకు కూడా వందనాలు నన్ను గుర్తించినందుకు. సరే, చక్కగా మాట్లాడారు, ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారు, సంతోషం. చాలా విషయాలు చర్చించారు. థ్యాంక్ యూ బ్రదర్, మరొకసారి మాట్లాడుకుందాం బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఇది యూట్యూబ్ లో పెట్టమంటారా? పెట్టండి, పర్వాలేదు, ఏముంది, మీరేమో మంచిగానే మాట్లాడారు కదా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. దేవుడు దీవించిన గాక. చెప్పండి అన్న.